హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ భవితో సెకండ్ యాక్టివిటీ చూద్దామండి. ఇదేంటంటే ఇక్కడ నేను రైస్ తీసుకున్నానండి. రైస్ ఎందుకు తీసుకున్నాను అంటే, వాళ్ళు రైస్‌ని మిక్స్ చేయడం వల్ల నేనిక్కడ ఫస్ట్ మిక్సింగ్ యాక్టివిటీ చూపిస్తున్నానండి. రైస్ వాళ్ళు మిక్స్ చేయడం వల్ల వాళ్ళ ఫింగర్ మజిల్స్ ప్లస్ ఫింగర్ మూవ్‌మెంట్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుందండి. అందులో రైస్ అనేది సాఫ్ట్ సర్ఫేస్‌గా ఉంటది కదండీ! కాబట్టి వాళ్ళకి ఆ టచ్ ఫీలింగ్ కూడా తెలుస్తుంది. ప్లస్ అట్లాగే వాళ్ళకి డెవలప్‌మెంట్ కూడా అవుతుంది హ్యాండ్ అండ్ ఫింగర్స్. అందుకని ఈ యాక్టివిటీ 1 మినిట్ పాటు చేపిస్తున్నానండి. దీంతో పాటే ఇంకా 2 యాక్టివిటీస్ కూడా చూపిస్తాను. అవేంటో చూద్దాం. భవి అయితే చాలా మిక్స్ చేస్తుందండి రైసు. చాలా ఎంజాయ్ చేస్తుంది గూడా. వెరీ గుడ్ అమ్మా! సూపర్! ఇక నెక్స్ట్ యాక్టివిటీ చూద్దామండి. నేను రైస్ తీసుకొని, నేను స్మాల్ పొటాటోస్ నా దగ్గర ఉన్నాయండి అవైలబుల్‌లో. అందుకని నేను స్మాల్ పొటాటోస్ యూజ్ చేశాను. ఇవేంటంటే రైస్‌లో కనపడకుండా దాచేసానండి. దాచేసి వాటిని వెతకమని చెప్పి భవికి చెప్పాను. భవి అయితే చాలా బాగా తీసిందండి. ఇవి ఎందుకు ఇలా చేస్తున్నానంటే వాళ్ళకి ఆ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎక్కడ ఉంది అని ఎతుకుతారు కదా! ఆ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ప్లస్ అట్లాగే రైస్‌లో మనం పెట్టాం కాబట్టి, ఆ రైస్‌లో ఆటోమేటిక్‌గా మూవ్‌మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫింగర్ మజిల్స్ డెవలప్‌మెంట్ అవ్వడానికి మాత్రమేనండి. ఈ పొటాటోస్ లేకపోతే దాని ప్లేస్‌లో మీరేదైనా కొంచెం వేరే ఐటెమ్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చండి. నేనేంటంటే కాస్ట్ లేకుండా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే చేపిద్దామని చూస్తున్నాను ఐడియాస్. అందుకని ఇలా చేస్తున్నాను. చూడండి భవ్య ఎంత చక్కగా తీస్తుందో. ఒక్కొక్క ఫింగర్‌తో తీస్తుంది. ఎక్కడుందా అని ఎతుకుతుంది. వెరీ గుడ్ తల్లి. సూపర్. నేనైతే ఇక్కడ పెద్ద ఐటెమ్స్ కాబట్టి నేను 10 నంబర్స్ అయితే కౌంట్ చేసి పెట్టానండి. అవి తీసేదాకా మనం చూద్దాం ఎలా చేస్తుందో. కానీ మీరు ఈ పిల్లల చేత ఈ యాక్టివిటీస్ అనేవి చేపిచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండేలాగా ఉండాలండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఐటెమ్స్ వాళ్ళకి తెలియకుండా నోట్లో పెట్టేసుకుంటారు. మనం చూడం కదా! అందుకని వాళ్ళకి దగ్గరుండేటట్టయితేనే ఈ యాక్టివిటీస్ అనేవి చేపిచ్చండి. అలా చేపిస్తేనే మనకి సేఫ్‌గా ఉంటుంది. ప్లస్ అట్లాగే మనతో వాళ్ళకి బాండింగ్ కూడా ఇంకా ఎక్కువగా ఇదవుతూ ఉంటుంది. ప్లస్ వాళ్ళ కాన్సంట్రేషన్ అనేది మారకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం అటెళ్ళి, ఇటెళ్ళి చేశామనుకోండి, వాళ్ళ కాన్సంట్రేషన్ ఇక్కడుండదు. మనం ఏం చేస్తున్నాం అనే కాన్సంట్రేషన్‌లో గూడా ఉంటారు. అలా కాకుండా మనం వాళ్ళ ఎదురుగానే కూర్చొని వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ చేపిచ్చామంటే వాళ్ళకి ఇంకాస్త ఎంజాయ్‌మెంట్ చాలా ఎంజాయ్‌గా చేస్తూ ఉంటారు ఏ యాక్టివిటీస్ అయినా. చూడండి తీస్తుంది. చాలా తీస్తుంది. ఓకే. 9 తీసింది ఇప్పటి వరకు. వెరీ గుడ్. సూపర్. అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ అండి. రైస్‌లోనే నేను వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి. ఇది అట్లాగే ఇది గ్రెయిన్ సెపరేట్ లాగానేనండి. ఇదేంటంటే మనకు కొంచెం ఎక్కువ వేసానండి దాంట్లో. ఎందుకంటే నేను కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేపిద్దాం అని చెప్పి చేశాను. అది మీ ఇష్టం. మీరు ఒకవేళ వేరుశనగ గుళ్ళు లేకపోతే వాటి ప్లేస్‌లో మీరు ఏదైనా వేయొచ్చండి. అది మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోండి. ఇదే వేయాలనైతే రూల్ ఏం లేదు. చూడండి ఇది కూడా చక్కగా తీస్తుంది. ఇదంటే నేను పైపైనే వేశానండి. జస్ట్ మిక్స్ చేశానంతే. ఎంత చక్కగా తీస్తుందో. ఇదైతే క్వాంటిటీ అయితే నేను లెక్క పెట్టలేదు. తను తీస్తూ ఉంది. లాస్ట్‌కి మనం చూద్దాం. ఒకవేళ ఎన్ని వదిలేసిందో. కానీ చాలా చేస్తుంది. వెరీ గుడ్ అమ్మా! సూపర్. వాళ్ళతో ఈ యాక్టివిటీస్ ఎందుకు అంటే వాళ్ళకి వేరే కాన్సంట్రేషన్స్ ఉండకుండా చక్కగా వాళ్ళతో మనతో కొంచెం బాండింగ్ ఏర్పడిద్ది. ప్లస్ అట్లాగే వాళ్ళ కాన్సంట్రేషన్ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కొంచెం యూజ్ అవుతూ ఉంటాయండి. ప్లస్ ఇది ప్రీ స్కూల్‌లో కూడా ఇట్లాంటివి మనం యాక్టివిటీస్ చేపిస్తాం కదా! ఇలాంటిది అని చెప్పను గానీ ఇలాంటివి యాక్టివిటీస్ ఉంటాయి కదా! వాటికి కొంచెం మనం ఇంట్లోనే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వాటిని డెవలప్ చేస్తున్నాం అనమాట అంతే. వెరీ గుడ్. యాక్చువల్‌గా ఈ పప్పులు పీనట్స్ పెడతానండి ఎప్పుడైనా తనకి. అందుకని ఏం చేసిందంటే మధ్య మధ్యలో 1, 2 తినేసింది కూడా. కాబట్టి అందుకనే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేపించండి ఏ యాక్టివిటీస్ అయినా.
మధ్యలో మిక్స్ చేస్తుంది. సూపర్! బుజ్జమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి టచ్ ఫీలింగ్స్ కానీ, డిఫరెంట్ పిక్చర్స్ తెలుస్తాయి కదండీ! వాటికి ప్లస్ వాళ్ళకి ఏదో ఒకటి కాన్సంట్రేషన్ వాళ్ళకి చేయాలంటే ఇలా యాక్టివిటీస్ ఏదో ఒకటి మనం చేపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటే మామూలుగా మనం ఏదో ఒకటి చేసినప్పుడు వాళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేస్తారండి. మనం చేసేది ఏంటి, ఏంటి అని చెప్పి. అందుకనే వాళ్ళకి చక్కగా మనం చెప్పేటప్పుడు, చేసేటప్పుడు అన్నీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఈజీగా అండర్‌స్టాండింగ్ అవుతారు. ఈ యాక్టివిటీస్ మీకెలా అనిపించినాయో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అయిపోయి. సూపర్ బుజ్జమ్మ. వెరీ గుడ్. ఇప్పుడు మనం చూద్దామండి ఎన్నేమన్నా మిస్ చేసిందేమో అని. నేనైతే తర్వాత మిక్స్ చేశాను. నాకు తెలిసి ఒక 2, 3 అయితే మిక్స్ చేసింది. అంటే లోపలికి పెట్టాము కదా! కొన్ని ఉంటాయి కదా! లోపలికి వెళ్ళిపోతాయి కదా! అలాగా 2, 3 అయితే ఉన్నాయి. భవ్య అయితే చాలా చేసిందండి యాక్టివిటీస్.